మళ్ళీ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, "నాన్న మళ్ళీ, మళ్ళీ" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "ఏటయిందమ్మా? ఎందుకు అలా అంటున్నావు?" అంటే, "నేను మళ్ళీ కలిసి వస్తుంటే ఎవరో మళ్ళీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు" అనైతే అంటూ ఉంటుంది మాలిని. అలా అనగానే ఒకసారిగా శరత్ చంద్ర షాక్ అవుతూ ఉంటాడు. ఇక అరవింద్ అయితే, "మళ్ళీని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఎవరికుంది?" అనైతే అంటూ ఉంటాడు అరవింద్. ఆ మాటలకి, "అవునమ్మా! మళ్ళీని కిడ్నాప్ చేసినంత అవసరం ఎవరికీ లేదు. మల్లీకి ప్రపంచంలో ఉన్న ఏకైక శత్రువు నువ్వే. నాకు తెలిసి నువ్వే కిడ్నాప్ చేశావు" అనైతే అంటూ ఉంటుంది. "నాకేంటి అవసరం మళ్ళీని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం" అని వసుంధర నెట్టేస్తూ అక్కడి నుంచైతే వెళ్తూ ఉంటుంది. ఇక మైసమ్మ దగ్గరికి వచ్చి, "థ్యాంక్స్ రా నువ్వు నేను చెప్పినట్లుగా మళ్ళీని కిడ్నాప్ చేశావు" అనైతే అంటూ ఉంటాడు. అలా అనగానే, "నేను మళ్ళీని కిడ్నాప్ చేయలేదు" అని అనేసరికి ఒక్కసారిగా వసుంధర షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి? నువ్వు మళ్ళీని కిడ్నాప్ చేయలేదా? మరి నువ్వు మళ్ళీని కిడ్నాప్ చేయకపోతే ఎవరు చేసినట్లు" అని అంటే, "నేను అక్కడికి వెళ్ళేసరికి ఎవరో కిడ్నాప్ చేసి మళ్ళీని తీసుకెళ్ళిపోయారు" అని మైసమ్మ అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే వసుంధర అయితే షాక్ అవుతూ ఉంటుంది. మనం కాకుండా మళ్ళీని ఇంకెవరు కిడ్నాప్ చేసుంటారు? అంత అవసరం మళ్ళీని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఎవరికుంది? అని చెప్పి వసుంధర అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఎవరా అని అయితే గట్టిగా ఆలోచిస్తూ ఉంటుంది వసుంధర. మళ్ళీని కిడ్నాప్ చేసింది ఎవరు అని అయితే అనుకుంటుంది.